స్టాక్ మార్కెట్లలో పతనం ఆగటం లేదు. 3% చొప్పున సెన్సెక్స్ నిఫ్టీ ఇండెక్స్లు పడిపోయినట్లుగా మనకి సమాచారం. 2600 పాయింట్లు దాటింది సెన్సెక్స్ నష్టం. 800 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టాల్లో కొనసాగుతోంది. రూపాయి మారకం విలువ కనిష్ట స్థాయికి పడిపోయింది. దీంతో డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 83.80 రూపాయలుగా ఉంది. 2600 పాయింట్ల నష్టంలో సెన్సెక్స్ నడుస్తోంది. 800 పాయింట్లకు పైగా నిఫ్టీ నష్టంలో కొనసాగుతోంది. పూర్తి వివరాలు అందించడానికి మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ జాయిన్ అవుతున్నారు ఫోన్ లైన్ లో. సుకుమార్, ఇంత భారీగా పడిపోవడానికి రీజన్ ఏంటి? స్టాక్ మార్కెట్లు మీరేం చెప్తారు? ముఖ్యంగా మనకి బ్యాంక్ ఆఫ్ జపాన్ ఎప్పుడైతే రేట్స్ ని వడ్డీ రేట్లను తగ్గించిందో దీనికి సంబంధించి మార్కెట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ కరెక్ట్ అవడం, తద్వారా మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ప్రభావం ఉన్నట్టుగా మనం గమనించాలి. మరోవైపు అమెరికన్ మార్కెట్లు కూడా శుక్రవారం క్లోజింగ్ టైం కి కనిష్ట స్థాయిలో క్లోజ్ అవడం, మరోవైపు మన రూపాయి విలువ కూడా దాదాపు 83 రూపాయల 80 పైసలకి పడిపోవడం, అంటే డాలర్ కి అగెన్స్ట్ గా పడిపోవడం కనుక గమనిస్తే ఒక పానిక్ సెల్లింగ్ అయితే మనకి మార్కెట్ లో క్లియర్ గా కనిపిస్తుంది. దాదాపు ప్రస్తుతం మనం కనుక గమనిస్తే నిఫ్టీ 813 పాయింట్లు, సెన్సెక్స్ 2677 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతున్నాయి. ముఖ్యంగా ఈ రోజు అంటే ఎక్కువగా బేరిష్ ఫేజ్ లోకి వెళ్ళిన స్టాక్స్ కనుక మనం చూస్తే ఒకవైపు ఆటోమొబైల్ సెక్టారు, బ్యాంకింగ్ సెక్టారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టారు ఇవన్నీ కూడా కంటిన్యూస్ గా డౌన్ ట్రెండ్ లో కొనసాగుతున్నాయి. బట్ సపోర్ట్ లెవెల్స్ ఇవన్నీ ఏవి కూడా ఈ రోజు మార్కెట్లు కాపాడలేకపోయినట్టుగానే మనం గమనించాలి. ఎందుకంటే స్మాల్ క్యాప్ దాదాపు 2394 పాయింట్లు స్మాల్ క్యాప్ నిఫ్టీ కోల్పోవడం, ఐటీ ఇండెక్స్ అయితే దాదాపు 1718 పాయింట్లు కోల్పోయి మనకి ట్రేడ్ అవుతూ కనిపిస్తుంది. గ్లోబల్ మార్కెట్స్ కూడా మనకి ఆల్మోస్ట్ నిక్కై చూస్తే దాదాపు 4663 పాయింట్లు, అంటే 12% మనకి ఇంటర్నేషనల్ మార్కెట్స్ లో ఉన్న నిక్కై కావచ్చు, స్ట్రైట్ టైమ్స్ కావచ్చు, హ్యాంగ్సెంగ్ కావచ్చు, ఇవన్నీ కూడా కంటిన్యూస్ డౌన్ ఫాల్ ఉన్నాయి. సో ఈ మధ్య కాలంలో పెరిగిన మార్కెట్లు ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్ల క్లూస్ తీసుకుని నెగిటివ్ ట్రెండ్ లకు వెళ్తున్నట్టుగా కనిపిస్తుంది. మనకి ఫ్రంట్ లైన్ స్టాక్స్ ఏవైతే బ్లూ చిప్ స్టాక్స్ ఉన్నాయో వాటిల్లో దాదాపు 5 to 6% కూడా మనకి కరెక్షన్ తీసుకున్న స్టాక్స్ కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఈ రోజు మార్కెట్లు రికవరీ అయ్యే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఉదయం మనకి ఓపెనింగ్ లో నెగిటివ్ గా ఉన్నా కానీ మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లో మార్కెట్ స్వల్పంగా రికవరీ అయ్యి మళ్ళీ సెల్లింగ్ వచ్చింది. అంటే జనరల్ గా మార్కెట్లు పెరిగిన ప్రతిసారి కూడా సెల్లింగ్ వస్తుందని అంటే అది కొంచెం బేరిష్ ట్రెండ్ నే చూపించే అవకాశం ఉంటుంది. సో ఈ రోజు ఓవరాల్ గా మార్కెట్స్ నెగిటివ్ గా క్లోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.